హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు వాలి వ్లాగ్స్. వీడియో చూస్తున్నారు కదా, మేము ఎక్కడికో ట్రిప్ వెళ్తున్నామని అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా మేము వచ్చి అన్నారం షరీఫ్ దర్గా దగ్గరికి వెళ్తున్నాము, బాబా గారి దగ్గరికి. చూడండి, చక్కగా ఉంటుందన్నమాట దర్గా. చూడండి అందరూ. అలాగే మా వారు ఇప్పుడు హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. హాయ్. ఇక ఉదయాన్నే లెగిచి తయారయ్యి చక్కగా స్నానాలు చేసేసి వంట చేసేసుకొని, ఇదిగోండి చిన్న చిన్న చినుకులు పడతానే ఉన్నాయండి వెళ్ళినంత దారి పొడుగుతా. ఇదిగోండి బాబా గారి దర్గాలకి వెళ్ళేది ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది అన్నారం షరీఫ్ అనే అందరికీ బాగా నానుడండి, అందరూ అలాగే పిలుస్తారు. కానీ బాబా గారి పేరు కూడా వేరే ఉందన్నమాట. ఇది వచ్చి దంతాలపల్లి మీద నుంచి వెళ్ళాలండి. సూర్యాపేట మీద నుంచి మేము దంతాలపల్లి రూట్ మీద నుంచి వెళ్ళాము. సూర్యాపేట నుంచి 70 కిలోమీటర్ల పైన ఉంది ఈ దర్గా. కానీ ఎంత బాగుందో చూడండి. చక్కగా కారు అక్కడ పార్కింగ్ చేసుకున్నాం మేము. ఇక ఉదయాన్నే లెగిసి చక్కగా వంట చేసేసానండి. వంట ఎందుకు అని అంటారా, ఎక్కడికైనా వెళ్తే మన ఫుడ్ మనకనేది ఉందనుకోండి, ఒకవేళ హోటల్స్ ఉన్నా లేకపోయినా మన హోమ్ ఫుడ్ హాయిగా ఉంటుంది కదండి, ఇబ్బంది పెట్టకుండా. నేను ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం ఏదో ఒకటి వండుకొని తీసుకొని వెళ్తాను, బాగుంటుంది కదా. అట్లా అయితే ఉదయాన్నే చక్కగా వంట చేసేసి పప్పుచారు చికెన్ ఫ్రై చేశాను. టిఫిన్ కూడా వేసుకొని వెళ్ళిపోయాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట. దోశలు కూడా వేసుకున్నాం. చక్కగా కారు ఒక దగ్గర ఆపేసుకొని అవి కూడా తినేసాము. కానీ ఆ వీడియో మిస్ అయింది. ఇదిగోండి మేము ఇట్లా దర్గాలోకి ఎంట్రన్స్ అవుతున్నాం కదా. ఒక సైడ్ ఒక అమ్మాయి కూర్చొని ఉంది కదా, తనకి హెల్త్ కొంచెం బాగాలేదండి. తనలో తను మాట్లాడుకుంటా ఉంది. ఈ బాబాగారి దర్గా దగ్గర అలాగా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అక్కడ వీడియో అలౌడ్ లేదనమాట. అలౌడ్ లేదు అంటే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పి మేము వీడియో తీయలేదు. కానీ చాలామంది అంటే చాలామంది ఉంటారంటండి ఇలాగా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళందరూ. ఇదిగోండి ఎంత చక్కగా ఉందో చూడండి దర్గా లోపల. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఆడవాళ్ళకి లోపలికి ఎంట్రన్స్ లేదండి. మా వారు వెళ్ళారు. చక్కగా బాబా గారికి పూలు, గంధము, సెంటు, అత్తరు అన్నీ వేశారు. చక్కగా దువా అడిగారు. అలాగా చాలా బాగుందండి బాబా గారి దర్గా. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంచారు. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ఇలాగా ఆ పక్కన చిరాకు కూడా ఉంది బాబా గారిది. ఇక మేమందరం పిల్లలు మేము వెళ్ళాము. ఇదే ఫస్ట్ టైం అండి మేము కూడా వెళ్ళడం. చాలామంది చెప్పారనమాట బాగుంటుంది ఒకసారి వీడియో తీయండి అని చెప్పి, మనకు తెలిసిన వాళ్ళు. సరేనని చెప్పి అలా వెళ్ళామండి. కానీ బాగుంది కదా. సలాం చేసుకోండి అందరూ చక్కగా బాబా గారికి. ఇది అన్నారం షరీఫ్ దర్గా అన్నమాట. బాబా గారు ఇలాగా గుమ్మస్తు ఇలాగుంది. చక్కగా వెళ్ళిన వాళ్ళందరికీ చక్కగా గంధం రాస్తున్నారు. చక్కగా మోరుతో ఇలాగిస్తున్నారు. తర్వాత వచ్చి కొబ్బరికాయలు పక్కన కొట్టాలన్నమాట. మేమేమో ఇలా సలాం చేసుకొని, ఇదిగోండి హజరత్ సయ్యద్ యాకూబ్ షావలి గారు బాబా గారి దర్గా. ఆ బాబా గారి అసలు పేరు అనమాట. కానీ అందరి నోట్లో నానుడు ఏంటంటే అన్నారం షరీఫ్ దర్గా అనే అంటారు. ఇదిగోండి పక్కన ఇది కూడా ఉంది కదా, ఇట్లా ఇక్కడ కూడా ఒక చిన్న గుమ్మస్తుంది. ఇక అక్కడికి కూడా వెళ్ళి చక్కగా పూలు వేసేసి, అక్కడ కూడా లోపలికి ఓన్లీ జెంట్సే అలౌడ్ అండి, ఆడవాళ్ళు వెళ్ళడానికి లేదు. మా వారు చక్కగా అక్కడ కూడా పూలు వేసేశారు. ఇక ఈ పక్కన చూస్తే బాబా గారిది లడ్డు ప్రసాదం ఉంది. బాబా దర్గా వెనకమాల పెద్ద చెరువు ఉందండి. బాబా గారికి కూడా ఒక హిస్టరీ ఉందంటండి. నేను చెప్తాను నెమ్మలంగా, అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. పర్ఫెక్ట్గా తెలిసింది అని చెప్పి నేను చెప్పట్లేదండి. ఎందుకంటే అక్కడ అడిగాము ఎవరైనా చెప్తారా అండి, మేము ఇట్లా వీడియో తీసుకుంటాము అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, అలా మాకు పర్మిషన్ లేదమ్మా, మేము అలా చెప్పకూడదు, మీకు తెలిసింది మా ఏదో మీకు చెప్పుకోండి, మేము అలాగ చెప్పకూడదు, మాకు పర్మిషన్ లేదని అన్నారండి. లేకపోతే చక్కగా ఇంకా క్లారిటీగా మీకు వీడియోలో నేను చెప్పించేదాన్ని చక్కగా. కానీ వాళ్ళేమో ఒప్పుకోలేదు. చాలామందిని అడిగానండి అక్కడ. కానీ వాళ్ళు ఏంటంటే మాకు పర్మిషన్ లేదమ్మా, పెద్ద ముజావర్ ఉంటారు,
ఆయనే చెప్తారు, మా అందరికి పర్మిషన్ లేదు అని అన్నారు. సరే ఇక వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు కదండి, అందుకని చెప్పి నేను 2-3 సార్లు అడిగి ఇక సైలెంట్ అయిపోయాను. ఇదిగోండి, ఇది వచ్చి బాబాగారి దర్గా ఎదురుగా ఉంటుందండి. వాళ్ళ బాబాగారి వాళ్ళ చెల్లెలు గారి గుమ్మస్తు అనమాట. ఇది చెల్లెలు వాళ్ళ దర్గా అనమాట. ఇక్కడికి ఆడవాళ్ళు వెళ్ళొచ్చండి లోపలికి. చక్కగా మన ఆడవాళ్ళమే పూలెక్కించవచ్చు, గంధము అవన్నీ ఆవిడకి వేయొచ్చు. అమ్మకి పెద్దదంటే పెద్ద వేప చెట్టు కూడా ఉందండి అక్కడ గుమ్మస్తులో నుంచి. అలాగా వచ్చిందంటండి, ఇంకా అది అలాగా వదిలేశారంట. ఎన్నో సంవత్సరాల నుంచి, దగ్గర వాళ్ళకి తెలిసి 500 సంవత్సరాల క్రితం అంటండి ఇది. అయితే బాబాగారు, నేను తర్వాత చెప్తానండి, ఈ చెరువు దగ్గర అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆ చెరువు దగ్గర ఒక చిన్నది అదేంటి ఏమంటారు, మోరీ అంటారు కదండి, అట్లా మోరీ లాంటిది కింద ఉంది. అక్కడికి వెళ్ళి బాబాగారు మాయమైపోయారంటండి. అప్పుడు ఎవరో పెద్ద ఆయనకి ముజావరికి కనపడి, నేను కింద ఉన్నాను, నాకు పైన, నేను చెరువు మోరీలో ఉన్నాను, నాకు పైన దర్గా కట్టించండి అని చెప్పారంటండి. అప్పుడు బాబాగారు కల్లో కనపడి అప్పుడు దర్గా కట్టారంటండి. కానీ ఇప్పటికి కూడా బాబాగారు చనిపోయారు అనే ఆనవాళ్ళు లేదు, కానీ ఆయన ఉన్నారు అని అనుకుంటారంటండి ఎప్పుడు. అలాగా కింద నేను ఇంకో లాస్ట్ వరకు చూడండి, మీకు అది కూడా చూపిస్తాను. బాబాగారు ఎక్కడ దాకా వెళ్ళి కనపడకుండా అయిపోయారు అన్నది ఆ మోరీ కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు చూడండి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి చాలా, ఎందుకంటే మన ఛానల్ ఇంకా చాలా మంచి వీడియోస్ నేను పెడతాను మీకు. ఇది వచ్చి ఇదిగోండి అన్నారం షరీఫ్ దర్గా అని ఉన్నదనమాట పేరు. ఇక ఇటు నుంచి ఇట్లాగా బయటకు వచ్చేస్తే ఇగోండి ఆవిడ చెల్లెలు గారి దర్గాలో నుంచి మనం బయటకు వచ్చేస్తే చక్కగా మళ్ళీ బాబాగారి దర్గా ఇట్లా వ్యూ మొత్తం చక్కగా అంటే చక్కగా కనబడుతుంది. చాలా పెద్ద దర్గా అండి, చాలామంది వస్తారంట. ప్లస్ మనకేంటంటే పిల్లలకైతే సండే హాలిడేస్ ఉంటుంది కదండి, చక్కగా వాళ్ళకి కుదిరిద్ది అని చెప్పి మేము ఎక్కువ శాతం సండేనే వెళ్ళడానికి చూస్తామండి. అందుకని కాలేజీ ఉండదు పాపకి, బాబుకి కూడా హాలిడే ఉంటుంది అందుకనమాట. ఇదిగోండి మేము వెళ్తున్నాం కదా, ఇక్కడికి దర్గా పక్క నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది అనమాట దారి. ఆ కిందకి వెళ్ళాలండి, కిందకి మనం అడిగినా చెప్తారు. ఇదిగోండి ఇలాగా ఈ మోరీలోకి వెళ్ళి బాబాగారు అదృశ్యమయ్యారంటండి. అయితే ఆయన కల్లో కనపడి నాకు పైన దర్గా కట్టండి అని చెప్పారంట. ఈ లోపలికి కూడా వెళ్ళి చక్కగా పూలు, గంధము, బత్తీలు వెలిగించుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కళ్ళే వెళ్తారండి, ఒక్కళ్ళే పడతారు. అట్లా ఆ లోపల దాకా అలా వెళ్తారు, ఆడవాళ్ళు వెళ్ళడానికి లేదు. మా వారు అక్కడికి కూడా వెళ్ళి చక్కగా పూలు, గంధము వేసి కొబ్బరికాయలు వచ్చేసి బయట కొట్టాలండి లోపల కట్టడానికి. ఇదిగోండి చక్కగా ఇట్లాగా చిరాకు వెలిగించారు. ఇదిగోండి ఈ చిన్న మోరీలో అలాగుందన్నమాట వ్యూ. చూడండి చక్కగా ఉన్నారు కదా. అస్సలాము అలైకుం బాబా. ఇంకా ఇక్కడికి వచ్చినాక నేను ప్రతిదీ నమ్మండి చెయ్యండి అని చెప్పి నేను చెప్పట్లేదండి, ఎవరి నమ్మకం వారిది. మేమైతే నమ్ముతాము మనస్ఫూర్తిగా. అది మీరు కూడా వీలుంటే చూడండి, ఒకసారి వీలుంటే వెళ్ళి రండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఈ బయటకు వచ్చేస్తే పెద్దది ఉందండి చెరువు, మాత్రం చాలా పెద్ద చెరువు ఉంది బాబాగారి దర్గా దగ్గర. ఇక అటు నుంచి మేము ఇంకో దగ్గరికి కూడా వెళ్ళాము, అది కూడా త్వరలో వీడియో వస్తుంది. ఎక్కడికి వెళ్ళాము అన్నది మీరు తర్వాత వీడియోలో చూద్దరు కానీ ఫ్రెండ్స్. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్, మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా ఏంటంటే తలనీలాలు ఇచ్చే ప్లేస్ అనమాట అండి. అక్కడ ఆ తలనీలాలు జుట్టు ఇచ్చే వాళ్ళందరికీ 100 రూపాయలు అంటండి ఒక మనిషికి వచ్చి.